హాయ్ అండి, బాగున్నారా? ఇంట్లో కాయగూరలు ఏమీ లేవు, అందుకని టమాటా మిల్ మేకర్ కలిపి వండుతున్నాను. బాగుంటుంది కూర. ఇదిగో ఇలాగా 4 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. టమాటాలు 4 తీసుకున్నాను. మిల్ మేకర్లు ఒక గుప్పిడి తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. మిల్ మేకర్ వేయటం కోసం నీళ్లు మరిగిస్తున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసాను. ఉల్లిపాయలు వేయించుకుంటాను. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి. మిల్ మేకర్ వేసేసుకుందాం. మరీ ఎక్కువ వేయనండి, కొన్ని వేస్తాను. ఆయిల్ అది లాగేస్తాయి శుభ్రంగా. మిల్ మేకర్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది. నూనె బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ మరిగింది. ఈ వేడి నీళ్ళు ఉంచేసి 2 సార్లు చల్లనీళ్ళు పోసి గట్టిగా పిండి అప్పుడు కూరలో వేసుకోవాలి. వేడి నీళ్ళు ఉంపేసి మళ్ళీ 2 సార్లు, రెండోసారి నీళ్ళు ఇవి. ఇప్పుడు ఇలా గట్టిగా దీంట్లో నీళ్ళు లేకుండా ఇలా పిండి వేసుకుని తీసుకోవాలా. ఇదిగోండి, మొత్తం పిండేసి పక్కన పెట్టాను. కూర రెడీ అయ్యాక వేసుకోవాలి. కొంచెం పసుపు, మనం తినే కారాన్ని బట్టి కారం. ముక్కలు వేగేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి చూసుకుని వేసుకోవాలి సాల్ట్. ఎంత బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకుంటాను. ఇది కొంతసేపు మగ్గిన తర్వాత అప్పుడు మిల్ మేకర్ వేసుకుంటాను. బుడ్డి జాడీలు చూడండి ఎంత బాగున్నాయో. ముక్కలు మగ్గాయి. మిల్ మేకర్ వేసుకుంటున్నాను. రొంప చేసి కొంచెం ప్రాణం నీరసంగా ఉందని టీ పెట్టుకున్నాను. కొంతసేపు ఇలా వేయించుకుని మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. దీంట్లో మగ్గింది, కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇదిగోండి వాటర్ వేసాను. కారాలు ఉప్పులు అన్నీ చెక్ చేసుకుని చాలకపోతే మళ్ళీ వేసుకోవాలి. మీకు రొంప చేస్తే మాకేంటి ఆంటీ నాని అని అనుకోకండి. అన్నీ షేర్ చేసుకోవాలి కదా, కష్ట సుఖాలు మీతో, అందుకే చెప్పాను అన్నమాట. ఇంకొంచెం ఉడికాక స్టవ్ కట్టేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా వండకపోతే ఇలా ట్రై చేయండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.